వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు. ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపించు. వినగలిగిన చెవిని గ్రహించుకున్న హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించుకొని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము విలాపు వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. విలాపు వాక్యములను రాయుచున్న గ్రంథకర్త అయిన ఇర్మియా ఈ అధ్యాయంలో ఈ భాగంలో మనము చూసినట్లయితే దేవుని యొక్క విశ్వాసత, ఆయన ఎంత కృప కలిగిన వాడు, ఆయన ఎంత వాత్సల్యత కలిగిన వాడు, తన ప్రజలను ఎలాగూ ప్రేమిస్తున్నాడు, తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న వాంఛ ఏమిటి అని చాలా తేటగా వర్ణించడం చూడగలము. మన ప్రభు మన పట్ల కృప కలిగిన వాడిగా, ఆయన యొక్క విశ్వాస్యత ఎంతో నమ్మదగినదిగా ఉన్నది. ఆయన ఎన్నడూ చెయ్యి విడువని వాడుగా, నిన్ను నన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ దినము మనము పరీక్షించుకోవాల్సిన కార్యము, ప్రభు మన పట్ల కృప కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే మనము ఆయన ఎదుట ఎలాగూ జీవిస్తున్నాము. మన జీవితములో దేవుని కొరకు ఎలాంటి ఆకాంక్ష కలిగిన వారిగా, ఎలాంటి మనస్సు కలిగి దేవుని వెతుకుచున్నాము అన్న కార్యమును పరీక్షించుకునే సమయం ఇది. ప్రభు మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ తన యొక్క హస్తమును చాచి మనకు సహాయము చేసేదానికి, నీ జీవితములో నీవు కృంగి ఉన్నావు, నీవు ఒంటరిగా ఉన్నావు, నీవు పడిన స్థితిలో ఉన్నావు, నేను లేవనెత్తుతానని తన యొక్క హస్తమును చాచి ఉన్నా. నీవు ఆయన యందు నమ్మిక కలిగిన వ్యక్తిగా నీ జీవితములో ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, లేకపోతే ప్రవక్త అయిన ఇర్మియా చెప్పుచున్న మాట, ఆయన యొక్క విశ్వాసత, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది. మనల్ని ఆయన ప్రేమించి ఈ లోకమునకు రావటానికి ఆయన ప్రేమ ఎంత గొప్పదిగా ఉన్నదని గ్రహించుకున్న దినమున ఈ లోక కార్యములు మనకు ఒట్టి చెత్త బుట్టలాగానే కనపొస్తాయి. ఆయన మనల్ని ప్రేమించినాడు, నిన్ను ప్రేమించినాడు, నీకోసము సమస్తమును విడిచిపెట్టినాడు, నీకోసము తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు దిగి వచ్చినాడు. అంతగా ఆయన నీ కోసము తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ నీ పట్ల అంత గొప్పదిగా ఉన్నదని నీవు గ్రహించుకున్న దినమున దేవుని యొక్క ప్రేమను నీవు ఎరిగి ఇతరులకు ప్రకటించే జీవితమును కలిగి ఉంటావు. ఇక్కడ ప్రవక్త చెప్పుచున్న మాట మనము చూసినట్లయితే 24వ వచనము 25వ వచనంలో, యెహోవా నాకు స్వాస్థ్యముగా, నాకు సొత్తుగా ఉన్నాడు, ఆయన యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, ఆయన నేను నిరీక్షిస్తాను, ఎందుకంటే ఆయన నాకు సమస్తముగా ఉన్నాడు, ఆయన నాకు సొత్తు, ఆయన నా నిరీక్షణ, ఆయన వైపు చూసి జయమును పొందుకుంటాను అన్న కార్యమును ఇక్కడ ప్రవక్త చెప్పటం చూడగలము. మన జీవితంలో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. నాకు సహాయము ఎక్కడ నుండి వస్తున్నది? కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఎలాగైతే కీర్తనకారుడు చెప్పినాడో, నీ సహాయము ఎక్కడ ఉన్నది? ప్రభువైన యేసునందు అని ఆయన యందు నిరీక్షణ కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు నమ్మిక కలిగి ఆయన వైపు చూసినట్లయితే ఆయన నీకు స్వాస్థ్యముగా, నీకు సమస్తముగా మారి నిన్ను బలపరిచి నడిపించేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఆయన యందు సంతోషిస్తున్నావా?
ఆయన నీకు సమస్తమని నీవు విశ్వసిస్తున్నావా? లేక లోకములో ఉన్న ఆకర్షణ చూసి, లోకములో ఉన్న కార్యములను చూసి ఆయన ప్రేమను మర్చిపోతున్నావు? ఆయన ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత ఎంత గొప్పదని నువ్వు గ్రహించుకున్నట్లయితే నిజముగా లోకములో ఏ కార్యము దేవుని ప్రేమకు ముందు నిలవలేనిదిగా, ఆయన ప్రేమ నీ పట్ల ఎంత గొప్పదని గ్రహించుకొని అమూల్యమైన తన యొక్క రక్తమును కాచి నిన్ను ఎలాగో ఆయన ప్రేమించి విడిపించినాడని నీవు గుర్తించినట్లయితే నీ జీవితము నిజముగా ధన్యకరముగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీకు ఎంత నమ్మదగిన వాడిగా ఉన్నాడు, ఎంత కృపగలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తాను, నీకోసమే సిలువలో నా యొక్క ప్రాణమునిచ్చినాను, నిన్ను విమోచించేదానికి, నిన్ను రక్షించేదాని కోసమే సమస్తమును చేసినాను అని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఆయన స్వరమును వింటావా? ఇక్కడ ఎలాగైతే ప్రవక్త యెహోవాయే నా యొక్క స్వాస్థ్యము, ఆయన యందు నేను నిరీక్షణ కలిగి ఉంటానని ధైర్యముగా చెప్పగలిగినాడు, అలాగ నువ్వు చెప్పగలవా? 25వ వచనంలో మనము చూసినట్లయితే, ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి ఆయన మంచివాడని గ్రహించుకొని ఆయనను ఆధారము చేసుకుంటారు, వారి జీవితములో దేవుని యొక్క కృప, ఆయనను వెతికే వారు కనుగొంటారన్న కార్యమును భక్తులు చెప్పటం చూడగలము. ఈ ఉదయకాల సమయమున ఆయన యందు నమ్మిక కలిగి ఉండు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండు. ఎందుకంటే నిన్ను ప్రేమించేదానికి సమస్తమును విడిచిపెట్టి ఈ లోకమునకు దిగి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్న దేవుని ప్రేమ అంత అమూల్యమైనది. ఈ లోకంలో ఎన్నో కార్యములు నిన్ను కలవరపరచవచ్చు, కానీ దేవుని పాదములు చెంతకు వచ్చి ఆయన యందు విశ్వాసము కలిగిన, ఆయన యందు నమ్మిక కలిగి ఆయన వైపు చూసినప్పుడు ప్రభువు నీ జీవితమును ఆశీర్వదిస్తాడు, నీ బలహీనతలను తీసివేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన యందు నమ్మిక కలిగి ఉండి ఆయనను ఆధారము చేసుకో. ఆయన నీ జీవితమును ఇతరుల ముందు ఆశీర్వదించి ఉన్నతమైన శిఖరమునకు హెచ్చించాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున నీవిచ్చిన నీ యొక్క హెచ్చరికను బట్టి వందన. మేము నీ యొక్క విశ్వాసతను, నీవెంత నాయన మా పట్ల కృపగలిగిన వాడిగా ఉన్నావు, నీవెంత నమ్మదగిన వాడిగా ఉన్నావని గ్రహించుకొని నీ వైపు చూసేదానికి సహాయం వచ్చి మా బలహీనతలన్నింటినీ నాయన కొట్టివేయి. నీ యందు మేము నాయన నిరీక్షణ కలిగిన వారిగా, నీ యందు విశ్వాసము కలిగిన వారిగా, నిన్ను స్వాస్థ్యముగా కలిగి ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక.